తెలంగాణలో రైతు భరోసా ఎవరెవరికి ఇస్తారు? ఎన్ని ఎకరాల వ్యవసాయ భూములకు ఈ పథకం అమలు చేస్తారు? దీనికి సంబంధించిన రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? రైతు భరోసాకు సంబంధించిన బ్రేకింగ్స్ చూస్తున్నాం. రైతు భరోసాపై ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్ సబ్ కమిటీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ ఉప సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇవాల్టి సమావేశంలోని రైతు భరోసా విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా సీలింగ్ పై నిర్ణయం తీసుకోనుంది ఉపసంఘం. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీకి ముందు నివేదికను ఉంచబోతున్నారు సబ్ కమిటీ. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం? మీకు తెలుసా, మెకాడమియా నట్స్ ని పండిస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తీసుకునే అవకాశం కనిపిస్తోందండి. తెలంగాణలో ఎవరికి రైతు భరోసా ఇవ్వాలని దానిపై వాళ్ళ క్లారిటీ స్పష్టంగా రాబోతోందా? లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లోనే ప్రభుత్వం చాలా కీలకమైన ప్రకటన చేసింది. 21,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రానైట్ క్వారీలు, అట్లాగే సాగులో లేని భూములకు 21,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం దారాదత్తం చేసింది. సో ఇప్పుడు రైతు భరోసాపై తీసుకున్న నిర్ణయం ఆ విధంగా ఉండదు. కేవలం సాగు చేస్తున్న రైతులకు, అసలైన రైతులకు మాత్రమే లాభం చేకూరేలా ఉంటుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానిలో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీ వేశారు. సంక్రాంతి లోపలే రైతు భరోసాను అందజేస్తామని చెప్పారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈరోజు కీలకమైన భేటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఎల్లుండి కేబినెట్ ఉంది, ఎల్లుండి సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ భేటీలో పెట్టనున్నారు. ఇక్కడ మెయిన్గా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో సీలింగ్ ఎంతవరకు పెట్టనున్నారు అనేది అయితే గతంలో ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పటికే 20-30 ఎకరాలు సాగులో లేని భూమి ఉన్న రైతులకు, సాగులో లేని భూములకు కూడా రైతు బంధుని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రైతు భరోసాలో సాగులో ఎంత శాతం భూమి ఉంది, ఎంత మేర భూమి ఉందో దానికి మాత్రమే ఇవ్వడానికి ఒక మెకానిజం తయారు చేయాలనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దాన్ని కేబినెట్ సబ్ కమిటీలో చర్చించున్నారు. ఇక సీలింగ్ విషయానికి వస్తే 10 నుంచి 12 ఎకరాలుగా ప్రభుత్వం అనుకుంటుంది. సో 10 నుండి 12 ఎకరాల వరకు సీలింగ్ ఉండబోతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు రైతు భరోసా సంక్రాంతి ముందు ఇవ్వడానికి కేబినెట్ సబ్ కమిటీ భేటీ చాలా కీలకంగా మారిందని చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభాకర్.